వాణిజ్య నగరం ముంబై నగర పాలక సంస్థ మేయర్ పదవిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. మేయర్ ఎన్నిక మార్చి 9వ తేదీన జరగనుంది. ఇంకా దాదాపు 12 రోజుల సమయం ఉన్నప్పటికీ మేయర్ కుర్చీ ఎవరికి దక్కుతుందన్న దానిలో స్పష్టత రాలేదు. అధిక స్థానాలను సాధించిన శివసేన, బీజేపీ తమకే మేయర్ పీఠం దక్కుతుందని చెబుతున్నారు. అయితే పూర్తి మెజారిటీ లేకపోవడంతో ఎవరో ఒకరు సాయం తప్పనిసరి. ఇందులో శివసేనకే మేయర్ కుర్చీ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 227 డివిజన్లున్నాయి. 227 డివిజన్లలో శివసేనకు 84 స్థానాలు దక్కాయి. అయితే 3 స్వతంత్ర సభ్యులు శివసేనకు మద్దతు తెలపడంతో ఇప్పుడు దాని బలం 87కి చేరింది. మేయర్ పీఠం దక్కాలంటే 114 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. అయితే శివసేనకు మరో 27 మంది మద్దతు అవసరం. అంతమంది సభ్యుల మద్దతు దొరకాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం. ఎంఎన్ఎస్కు లభించిన 7 సభ్యులు మద్దతు పలికిన సేనకు మరో 20 మంది సభ్యులు అవసరం. అయితే కాంగ్రెస్ పార్టీ ఇందులో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్కు మొత్తం 31 మంది సభ్యులున్నారు. శివసేన, బీజేపీల మధ్య వైరాన్ని మరింత పెంచాలంటే సేనకు మద్దతివ్వాలని భావిస్తుంది. అయితే కాంగ్రెస్లోని కొందరు మాత్రం సేనకు మద్దతిచ్చే అంశంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తరువాతనే కాంగ్రెస్ ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ కూడా తన వ్యూహాలను రచిస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ మేరకు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. స్వతంత్ర అభ్యర్థులతో పాటు మరికొందరి మద్దతును తీసుకునేందుకు ప్రయత్నించాలని ఆయన కోరినట్లు సమాచారం. ఎంఎన్ఎస్ ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతు కోసం ప్రయత్నించాలని అమిత్ షా సూచించడంతో అప్పుడు మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.